సరే కానీ అంత ప్రేమించిన అన్నావు, మరి అంత బాధ ఎందుకైంది? ట్రైలర్లో చూసిన నేను. ఇక్కడ నా ప్రేమ కథకు ప్రేమే అతిపెద్ద శత్రువు మేడం. ప్రేమకి ప్రేమే శత్రువు. మరి అట్లాంటప్పుడు ఎందుకు రాజుని ప్రేమించినవు? రాజుగాన్న నేను అడగగానే బ్యాలెన్స్ చేయిస్తాడు, నాకు పానీపూరి తినిపిస్తాడు, ఆటోలలో రోజు తిప్పుతాడు, నేను అడిగానని చెప్పి బిట్లు చూడ్డం ఆపేశాడు. నా కోసం నేను ఎన్నిసార్లు అడిగినా బ్యాండ్ కొడతాడు. ఇంకెంతకన్నా ఏం కావాలి మేడం? బ్యాండ్ కొట్టేవాడుని ప్రేమించేసినావు నువ్వు. మళ్ళీ పైగా బ్యాండ్ కొడుతూనే ఉండు, పెళ్లి చేసినప్పుడు కొడుతూనే ఉండు, పిల్లలు పుట్టినాక కూడా కొడుతూనే ఉండు బ్యాండ్ అని అంటున్నావు. బ్యాండ్ కొట్టినట్టు నేను కూడా కొడుతున్నాడు మళ్ళా. మీరు ఊకే ఎన్నిసార్లు అయినా అటే వస్తున్నారు మేడం. మేమిద్దరం అంతే, అదే చెప్తున్నాను. కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, కలిసిపోతాం. ఇట్లా దీన్ని నార్మలైజ్ చేస్తే మళ్ళా తర్వాత ఏడ్చి మీరు చెయ్యొద్దు. మిమ్మల్ని చేయమనట్లే కదా మేడం, కానీ ప్రేమ గురించి నీకు కనిపిస్తలేదు రాంబాయి ఏమైతుందో నీతోటి. నువ్వు ప్రేమ అంటున్నావు కానీ నువ్వు బాధలో ఉంటున్నావు కదా. నేను బాధపడట్లే మేడం. మరి వాడితో ఉన్నంత ఆనందంగా నేను ఎవరితోనూ లేను. నేను చూస్తే నాకు ఏమనిపిస్తుందంటే, ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, టూ మచ్ అండర్స్టాండింగ్ ఇన్వైట్స్ డిస్రెస్పెక్ట్. అంటే నిన్ను ప్రేమిస్తున్నా అనేటోడు ప్రేమ అప్పటిదాకానే బాగుంటుంది. నీకు ఏమన్నావు, ఫోన్ బ్యాలెన్స్ అడగంగానే పెట్టిండు, నేను అడిగినవన్నీ